మూవీ రత్నం యాక్టెడ్ బై విశాల్. మూవీ చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదు అని అనిపించింది. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే మనం ట్రైలర్లో చూసినట్టే తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవల్లో హీరోయిన్ని చంపడానికి కొందరు ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి హీరోయిన్ని హీరో ఎలా కాపాడారు, అసలు ఎందుకు చంపుదాం అనుకుంటున్నారు, చంపే అంత పెద్ద రీజన్స్ ఏంటి, ఆ అమ్మాయి ఏం చేసింది, అసలు ఏపీకి తమిళనాడుకి ఎందుకు గొడవలు స్టార్ట్ అవుతాయి, చివరికి హీరోయిన్ కాపాడా లేదా, ఆ గొడవలు ఆగయ్యా లేదా, ఇవన్నీ మనం మూవీలో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ ఇంట్రడక్షన్కి ఎందుకు జరుగుతున్నాయి, హీరోయిన్ చేసిన తప్పు ఏంటి, అసలు ఎందుకు చంపుదాం అనుకున్నారు, అలాగే ఒక 2 అన్వాంటెడ్ సాంగ్స్ ఉంటాయి. అక్కడక్కడ చిన్న కామెడీతో ఫస్ట్ హాఫ్ ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ కూడా అంత బ్యాంగ్ అయిపోయి అంత ఉండదు, ఓకే అనిపిస్తుంది మూవీకి ఇంటర్వెల్ సీన్. అండ్ కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీన్స్, అలాగే హీరో ఎలా కాపాడాడు, దాని గురించి ఎన్నెన్ని ప్లాన్లు వేసాడు, అసలు ఎందుకు చంపుదాం అనుకుంటున్నారు, ఇవన్నీ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. కమింగ్ ఇన్ టు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్ ఓకే పర్వాలేదు అనిపించింది. ఆ రీజన్స్ చెప్పడం, హీరో దాన్ని ఎలా సాల్వ్ చేసాడో చూపించడం, అలాగే హీరోయిన్ ఎలా బతికించుకున్నాడో చూపించడం, ఇవన్నీ మనం ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో చూడొచ్చు. కమింగ్ ఇన్ టు పాజిటివ్స్ ఓకే, హీరోయిన్ యాక్టింగ్, అక్కడక్కడ యాక్షన్ సీన్స్, అలాగే సైడ్ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీకి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి. స్టోరీ లైన్ రిపీట్గా ఉన్నా ఓకే అనిపిస్తుంది మనం మూవీ చూసిన తర్వాత. కమింగ్ ఇన్ టు నెగిటివ్స్ అయితే చాలా ఉంటాయి. బీజిఎం ఎందుకు ఉంటుందో తెలియదు, ఉన్న మాటికి వేస్తూ ఉంటారు. అలాగే సాంగ్స్ ఎక్కడ బాగోవు. ఇలాంటి మూవీస్కి కామెడీ అసలు ఉండకపోతే బాగుంటుంది, బట్ వీళ్ళు ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీని జనరేట్ చేయడానికే చూస్తారు. అలాగే యాక్షన్ సీన్స్ ఒక 2-3 బాగుంటాయి, మిగతావన్నీ ఓకే అనిపిస్తాయి మనకి. అంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.